హైదరాబాద్లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభమయ్యాయి. కొత్తగా నడవనున్న 65 ఎలక్ట్రికల్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాలక్ష్మి పథకం ప్రారంభం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వ పూర్తి సహకారము మహిళలకు సాధికారికత కింద ఒక ప్రభుత్వం తీసుకొని ముందుకు పోవడంతో పాటు ఉచితంగానే కాక బస్సులకు యజమానులు కూడా చేసినటువంటి రాష్ట్రం తొలి రాష్ట్రం చేయడంలో ఉచిత ప్రయాణం కాకుండా మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా యజమానులను చేసినటువంటి నిర్ణయం తీసుకోవడం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం నిన్ననే గ్లోబల్ సమ్మిట్ 2 రోజులు జరుపుకొని అందులో 2047 విజన్ తీసుకున్నప్పుడు 2047 విజన్ మీద కూడా ఆర్టీసీ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కాన్ఫరెన్స్ జరిగింది. ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా జరిగి మనకి ఒక సూచనలు కూడా వచ్చినాయి. ఈరోజు మనం ఢిల్లీ నగరాన్ని చూస్తా ఉన్నాం. ఢిల్లీ నగరంలో చూసినప్పుడు అక్కడ ఏ విధంగా కాలుష్యంతో ప్రజలు నివాస యోగ్యం లేకుండా ఉండేటువంటి పరిస్థితి దేశ రాజధాని. అందుకే హైదరాబాద్ సంబంధించి మనం ఇప్పటికే ఈవీ పాలసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి స్క్రాప్ పాలసీ, దాని తర్వాత హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఈవీ ఆటోస్, ఎల్పీజీ ఆటోస్ ఇస్తూ కంప్లీట్ గా పొల్యూషన్ తక్కువ చేయడానికి మా శాఖ తరఫున పనిచేస్తారు. ప్రధానమైనటువంటి పొల్యూషన్ కారణమైన రవాణా శాఖ వాహనాలకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే దాని సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఎంఈ డ్రైవ్కి ఇచ్చినటువంటి దాదాపు 2800 బస్సులు త్వరలోనే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నామనే మాటలు సందర్భంగా మనవిస్తూ ఆర్టీసీ సంవత్సరాలుగా సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమము, ప్రజల సౌకర్యం అనే ప్రధానమైన 3 అంశాలను ఎజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉంది. సంస్థలకు సంబంధించి ఎక్కడైనా ఆదాయం పెరగడం కానీ లేదా సంస్థలకు సంబంధించినటువంటి కొత్త బస్టాండ్ల నిర్మాణము, బస్డిపోల నిర్మాణము, పాత వాటిని పునర్నిర్మాణం చేసి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చేయడం. రెండోది కార్మికుల సంక్షేమం. గత చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అనేక అంశాలు మిగతా సంస్థలతో పోల్చుకున్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రతి సమస్యను మేనేజ్మెంట్ అడ్రస్ చేస్తా ఉంది. వాళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను గౌరవ ఎంపీ గారు కానీ దీని కానీ వింటూనే ఉన్నాం. ఇంకా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున కొంత విధానపరమైన నిర్ణయం తీసుకునేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆలోచన జరుగుతుంది. అది కాక ప్రయాణికులను కూడా చూస్తారు. ఈవీ బస్సు, ఇతర సౌకర్యాలు, బస్ స్టేషన్ల పారిశుద్ధ్యము, అవసరమైన నూతన డిపోలు, ఉదాహరణ సమ్మక్క సారక, వేములవాడ శివరాత్రి జాతర లేదా ఇతర అనేక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ఇటువంటి పోయిన కాడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రవాణా సౌకర్యాలను కలిగిస్తారు. ఇది కాక ఎప్పుడు కూడా ఏమైనా ప్రజల సూచన వస్తే ఆర్టీసీ స్వీకరించి వాటిని పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆర్టీసీ ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇంకా గ్రామాల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజాపాలన వ్యవస్థలో ప్రతి గ్రామానికి ప్రతి పౌరునికి అందుబాటులో ఉండే విధంగా నిన్ననే మేము అక్కడ ఎగ్జిబిషన్ సబ్మిట్ లో ఒక బస్సును